నమస్కారం, నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకపోకుండా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తానండి. సేమియా సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక చెంచాడు నెయ్యి వేసి వేడవనివ్వండి. దాంట్లో సేమియా పాయసంలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైతే వేసుకుంటారో అవన్నీ కూడా ఈ నెయ్యిలో వేయించుకుని పక్కకు తీసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్లు మాత్రమే వేస్తున్నాను. మీకు నచ్చితే మీకు ఇష్టమైతే బాదం పిస్తా ఇలా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేయించేసుకుని ఇలా దోరగా ఎర్రగా అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పుడు అంటే ఒక చిన్న కప్పుడు ఏదైనా కొలతగా తీసుకోండి. సుమారు 100 గ్రాముల సేమియా అయి ఉండాలి. ఒక చిన్న కప్పుడు సేమియాను వేసి సేమియా కూడా ఎక్కడ మాడిపోనివ్వకుండా పచ్చివాసన పోయి దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. మీరు ఈ సేమియాని ఏ కప్పుతో అయినా ఏ గ్లాస్తో అయినా కొలతగా తీసుకోవచ్చండి. అదే కొలత పాలు పంచదార కూడా నేను చెప్తాను. ఇలా సేమియా అంతా కూడా ఎర్రగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఎక్కడ మాడిపోనివ్వకూడదండి. ఇలా దోరగా ఎర్రగా వేగితేనే సేమియా పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కకు తీసేసిన తర్వాత ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు సగ్గుబియ్యాన్ని గంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఆ నానిన నీళ్ళతో సహా వేసేసి అదే కప్పుతో ఒక కప్పుడు నీళ్లు వేసేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకుని ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా సగ్గుబియ్యాన్ని ముందే ఉడికించుకుని పెట్టుకున్నామంటే చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, ఇలా సగ్గుబియ్యం ఉడికిపోయి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బాగా ఉడికిపోయినట్టు, లేదా చేతితో నొక్కినా కూడా మనకి తెలుస్తుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే స్టవ్ పైన మనం సేమియా సగ్గుబియ్యం పాయసం మొత్తం చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని వెడల్పుగా ఉండే గిన్నెని దాంట్లోకి ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతోటి 6 కప్పుల పాలు 2 కప్పులు నీళ్లు వేసి మొత్తం ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒక కప్పు సేమియాకి 6 కప్పుల పాలు 2 కప్పులు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. సేమియా పాయసం మొత్తం తయారైపోయి చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. పాలు పొంగిన తర్వాత ఒకసారి కదిపి పక్కన ఉంచుకున్న సేమియాని వేసి అది సగానికి పైగా ఉడికిన తర్వాత మనం పక్కన ఉడికించుకుని పెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని కూడా దీంట్లో వేసేసి 2 కలిపి ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో మనము గరిటతో ఈ పాలని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటిందంటే గనక చిక్కటి పాలు కాబట్టి అడుగంటే అవకాశాలు ఉంటాయండి. అడుగు అంటిందంటే సేమియా పాయసం మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది. సగ్గుబియ్యం వేసిన తర్వాత కూడా ఈ విధంగా ఒక్కసారి కలుపుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా బాగా ఉడకనివ్వండి. సేమియా మొత్తం బాగా ఉడికిపోవాలండి. సేమియా ఉడికిందో లేదో చూడడానికి ఒక్కసారి ఇలా కొంచెం తీసుకుని చేతితో నొక్కి చూస్తే మీకు తెలిసిపోతుంది. మెత్తగా అయిందంటే ఇలా ఉంటుందండి. లేదంటే మధ్యలో పలుకులా తగిలిందంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉంచి బాగా ఉడికించండి. ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతో కప్పు పావు పంచదారను వేసుకోండి. పాయసం మంచి సువాసన కోసం అర చెంచాడు యాలకుల పొడి, ఒక చెంచాడు నెయ్యి వేసి ఒక్కసారి మొత్తం కలిపేసి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరొక 2 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి. చక్కగా మంచి ఫ్లేవర్ పట్టుకుని పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి కలిపేసి పంచదార కరిగిపోయిన తర్వాత 2 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు బాగా ఉడికిపోయి 2 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వేయడం వల్ల ఏంటంటే అవి మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటాయండి. లేదంటే మీరు అది ఉడికేటప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే ఉడికి మెత్తగా అవుతాయి అంతే. క్రంచిగా కావాలంటే లాస్ట్లో వేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక్కసారి కలిపి అలా మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా మనకి సేమియా పాయసం తయారైపోతుందండి. ఇంతేనండి, సేమియా సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది కదా. ఇక్కడ మీరు పంచదారకు బదులు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ఇంతేనండి.
ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చల్లారిన తర్వాత కూడా చెక్కబడిపోకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపించాను. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీరు చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుద్దాం.